సో మనం ప్రీవియస్ క్లాస్ లో డిఎస్బిఎఫ్సి యొక్క నాయిస్ క్యాలిక్యులేషన్ చూసామమ్మా. అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో క్యాలిక్యులేట్ చేసాము. అలానే ఫిగర్ ఆఫ్ మెరిట్ అనేది క్యాలిక్యులేట్ చేసాం ఫర్ కన్వెన్షనల్ ఏఎం సిస్టమ్ ఆర్ డిఎస్బిఎఫ్సి. So in DSBFC, we have full carrier, and along with full carrier, we have two side bands. So there is the figure of merit of the AM conventional AM receiver that is less than 1. That is less than 1. So figure of merit ravali ante first you have to calculate the signal to noise ratio. ఓకే, సో ఈరోజు క్లాస్లో డిఎస్బిఎస్సి అలానే ఎస్ఎస్బిఎస్సికి ఫిగర్ ఆఫ్ మెరిట్ ఎలా ఉంటుంది, అలానే సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎలా ఉంటుంది అనేది సో ఈరోజు క్లాస్లో చూద్దాము. సో ఇక్కడ మనము ఫిగర్ ఆఫ్ మెరిట్ రిసీవర్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాము కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ ద డిమాడ్యులేటర్ ఫర్ డిఎస్బిఎస్సి సిస్టమ్. For the DSBSC system, in the demodulator we have a product modulator and a low pass filter. సో ఈ ప్రొడక్ట్ మాడ్యులేటర్ అండ్ లో పాస్ ఫిల్టర్ ఈ టోటల్ బ్లాక్ ని మనం ఏమంటాము అంటే డిమాడ్యులేటర్ అంటాము. సో డిఎస్బిఎస్సిలో మనం ఏం యూజ్ చేస్తున్నాము, ప్రొడక్ట్ మాడ్యులేటర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇన్పుట్స్ ఏవైతే ఇస్తామో దాని యొక్క అవుట్పుట్ ని అది జనరేట్ చేస్తుంది. ఆ వచ్చిన దాంట్లో లో పాస్ ఫిల్టర్ ఏం చేస్తుంది, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని మాత్రమే అలో చేస్తుంది. ఓకే, సో నాయిస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి డిఎస్బి సిస్టమ్ రిసీవర్ మోడల్ అనేది ఇలా ఉంటుందమ్మా. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ఛానల్. ఇన్ ద ఛానల్ వీ హ్యావ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ ఎస్ ఆఫ్ టీ. అండ్ ఛానల్లో మనకి ఏం యాడ్ అయిందని కన్సిడర్ చేసుకుంటున్నాం, ఇక్కడ నాయిస్ అనేది యాడ్ అయింది. మాడ్యులేటెడ్ సిగ్నల్ కి ఏమైంది, మనకి నాయిస్ అనేది యాడ్ అయింది. సో యాడ్ అయినప్పుడు దిస్ వన్ ఈస్ పాస్డ్ త్రూ ద బ్యాండ్ పాస్ ఫిల్టర్ అండ్ వీ విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ V1 of T. V1 of T. And here we use the product modulator. Another input to the product modulator is generated from the local oscillator. So ikkada local oscillator yokka manamu frequency phase anevi manaki modulator yokka oscillator edaithe untundo carrier then frequency and phase to synchronize ayi unnayi ani consider cheskuntunnamo. So here we are assuming C of T is equal to cos 2 pi FCT. So and product modulator output is V2 of T and low pass filter your output, and finally we will get the demodulated output that we consider as D of T. D of T ga తీసుకుంటున్నాము. సో ఇది డిఎస్బిఎస్సి సిస్టమ్ యొక్క డయాగ్రామ్, బ్లాక్ డయాగ్రామ్ టు క్యాలిక్యులేట్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో అండ్ ఫిగర్ ఆఫ్ మెరిట్. ఓకే, సో ఫస్ట్ మనము సిగ్నల్ రిసీవర్ మోడల్ కి సిగ్నల్ టు నాయిస్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఛానల్ సిగ్నల్ టు నాయిస్ రేషియో అండ్ దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద రిసీవర్ సిగ్నల్ టు నాయిస్ రేషియో. ఓకే, సో ఇప్పుడు ఛానల్ అంటున్నాము. ఛానల్ కి మనకి ఛానల్లో ఏం జనరేట్ అయ్యింది, మనకి మాడ్యులేటెడ్ సిగ్నల్ అనేది జనరేట్ అయింది. ఫర్ డిఎస్బిఎస్సి వాట్ ఈస్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్ హియర్, ద ప్రొడక్ట్ ఆఫ్ మెసేజ్ అండ్ క్యారియర్. సో ప్రొడక్ట్ ఆఫ్ మెసేజ్ అండ్ క్యారియర్ ఈజ్ నథింగ్ బట్ యూ విల్ గెట్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్ ఫర్ ద డిఎస్బిఎస్సి. And you have to calculate the power in this modulated signal. Power ఏమవుతుంది మనకి, P is equal to V square by R కదా. V is nothing but here AC into M of T, peak voltage. ఓకే, సో అంటే విఆర్ఎంఎస్ బై విఆర్ఎంఎస్ అంటున్నాము. విఆర్ఎంఎస్ అంటే ఏం రాస్తాము, Vm/√2 రాస్తాము. Vm/√2 హోల్ స్క్వేర్. సో పీక్ వాల్యూ డివైడెడ్ బై √2 హోల్ స్క్వేర్ అయ్యండి, యూ విల్ గెట్ ద యావరేజ్ పవర్ ఆఫ్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్. సో ఇన్ ప్రీవియస్ కన్వెన్షనల్ ఏఎం సిస్టమ్ we calculated the message signal power. M of T is equal to AM cos 2 pi FMT kada. So దాని యొక్క పవర్ ని మనం ఏమని కన్సిడర్ చేసుకున్నాము, P గా తీసుకున్నాము. So you have to substitute M square of T instead of M square of T, you have to substitute P. P is nothing but the power of the message signal and remaining ఏమున్నాయి మనకి ఇక్కడ A square C by 2. సో ఇప్పుడు మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క పవర్ ని క్యాలిక్యులేట్ చేసాము అండ్ మనకి నాయిస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఛానల్ నాయిస్ బ్యాండ్ విడ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హియర్ నాయిస్ ఆఫ్ ద ఛానల్ దట్ ఈస్ ఈక్వల్ టు W ఇంటూ N0. N0 అనేది ఒక నాయిస్ కాంపోనెంట్, W అనేది బ్యాండ్ విడ్త్ గా అజ్యూమ్ చేసుకున్నాము. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు W ఇంటూ N0.
And after that you have to calculate the channel signal to ratio, signal to noise ratio. సో ఛానల్ అంటున్నాం కాబట్టి ఛానల్ కి ఇన్పుట్ ఏమవుతుంది, మాడ్యులేటెడ్ సిగ్నల్, అండ్ మనకి నాయిస్ యాడ్ అయ్యి వచ్చింది కాబట్టి నాయిస్ యాడ్ అవుతుంది కాబట్టి ఛానల్లో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇన్ ద ఛానల్, that is equal to power of the DSB-SC modulated wave divided by the power, average power of the message bandwidth, noise in the message bandwidth. సో మనం ఆల్రెడీ ఇక్కడ రాసాము ఏంటి, మనకి మాడ్యులేటెడ్ వేవ్ యొక్క పవర్ వచ్చింది, అలానే నాయిస్ ఇన్ ద మెసేజ్ బ్యాండ్విడ్త్ వచ్చింది. ఆ రెండింటి యొక్క రేషియో వేస్తే యూ విల్ గెట్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆఫ్ ద ఛానల్ యొక్క సిగ్నల్ టు నాయిస్ రేషియో వస్తుంది. సో ఛానల్ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఏంటి, A²C ఇంటూ P డివైడెడ్ బై 2W ఇంటూ N0, అంటే దీన్ని మనము బ్యాండ్ విడ్త్ గా కన్సిడర్ చేసుకున్నాము. ఆఫ్టర్ దట్ మనకి ఛానల్లో నాయిస్ అనేది యాడ్ అయిపోయింది. సో ఫ్రమ్ ద బ్లాక్ డయాగ్రామ్, ఫ్రమ్ దిస్ బ్లాక్ డయాగ్రామ్ వాట్ ఈస్ V1 of t, S of t ప్లస్ N of t. సో బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ మనకి ఏమొచ్చింది, S of t ప్లస్ N of t ఇన్ ఛానల్. సో మనకి ఏమైంది, నాయిస్ అనేది మిక్స్ అయింది మాడ్యులేటెడ్ వేవ్ తోటి. సో we will get V1 of t is equal to S of t plus N of t. And this V1 of t as input to this product modulator, and the output of the product modulator is V2 of t. So what is V2 of t? V1 of t into C of t. V2 of t అంటే ఏంటి, V1 of t into C of t. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ V1 of t into C of t. See here, V2 of t is equal to V1 of t into C of t. What is V1 of t? మనకి మాడ్యులేటెడ్ సిగ్నల్ ప్లస్ నాయిస్. ఈ నాయిస్ యొక్క కాంపోనెంట్ మనము ఇన్ ఫేజ్ కాంపోనెంట్ అండ్ క్వాడ్రేచర్ కాంపోనెంట్ అని కన్సిడర్ చేసుకుంటున్నాము. సో ఇన్ ఫేజ్ కాంపోనెంట్ అండ్ క్వాడ్రేచర్ కాంపోనెంట్. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ లో cos 2π అనేది కామన్ ఉంది. సో ఆ cos 2π ని మనం కామన్ తీస్తే ఫైనల్లీ యూ విల్ గెట్ లైక్ దిస్. So this V1 of t is multiplied by the carrier local oscillator output, that is cos 2π FCT. So finally you will get the V2 of t. This is nothing but the product modulator output. So the product modulator produced output, that is equal to product of V1 of t into C of t. సో ఇవి కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి V2 of t అనేది ఇలా వస్తుంది. ఇన్ ఫేజ్ కాంపోనెంట్ ఉంది, క్వాడ్రేచర్ కాంపోనెంట్ ఉన్నాయి. ఈ రెండింటిని మనము కాస్ తో మల్టిప్లై చేసాము. సో మల్టిప్లై చేసినప్పుడు హియర్ యూ విల్ గెట్ cos స్క్వేర్ 2π FCT. సో cos స్క్వేర్ θ అంటే ఏం రాస్తాము, 1 ప్లస్ cos 2θ బై 2 కదా. సో ఈ హోల్ కాంపోనెంట్ 1 ప్లస్ cos 2θ బై 2 తోటి మల్టిప్లై అవుతుంది. అండ్ ఈ క్వాడ్రేచర్ కాంపోనెంట్ లో ఇక్కడ సైన్ ఉంది, దట్ ఈస్ మల్టిప్లైడ్ బై కాస్ సైన్ థీటా కాస్ థీటా అంటే ఏం రాయొచ్చు మనం, sin 2θ బై 2 అని రాయొచ్చు, sin 2θ బై 2. After that this V2 of t is passed through the low pass filter. లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అయినప్పుడు మనకి ఇక్కడ చూడండి cos 4π అని ఉంది, sin 4π అని ఉంది. ఈ హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అన్ని ఏమవుతాయి, మనకి రిమూవ్ అవుతాయి. ఫైనల్ గా డిమాడ్యులేటర్ అవుట్పుట్ ఏమవుతుంది, దిస్ వన్ AC ఇంటూ M of t ప్లస్ అండ్ నాయిస్ లో ఏదైతే ఇన్ ఫేజ్ కాంపోనెంట్ ఉంటుందో దట్ వాల్యూ డివైడెడ్ బై 2. అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే ఈ హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అన్ని లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అయినప్పుడు మనకి రిమూవ్ అవుతాయి. సో ఫైనల్ గా మనకి D of t అంటే డిమాడ్యులేటెడ్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ డిమాడ్యులేటెడ్ అవుట్పుట్ వీ హ్యావ్ మెసేజ్ అండ్ వీ హ్యావ్ ఎ నాయిస్ కాంపోనెంట్. సో హియర్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆఫ్ ద రిసీవర్. సో దీంట్లో సిగ్నల్ ఎంత ఉందో కన్సిడర్ చేసుకుంటాము, నాయిస్ కాంపోనెంట్ ఎంత ఉందో కన్సిడర్ చేసుకుంటాము. దాని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాము, సిగ్నల్ టు నాయిస్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాము. సో వాట్ ఈస్ ద సిగ్నల్ కాంపోనెంట్ హియర్, AC M of t by 2. AC M of t by 2. సో పవర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే పీక్ వాల్యూ డివైడెడ్ బై √2 వేయాలి, అవునా. సో హోల్ స్క్వేర్ చేస్తాము, 2√2 హోల్ స్క్వేర్, యూ విల్ గెట్ లైక్ దిస్. అండ్ వాట్ ఈస్ ద నాయిస్ కాంపోనెంట్ హియర్, NI of t by 2, ఇన్ ఫేజ్ కాంపోనెంట్ అంటున్నాము. సో నాయిస్ యొక్క బ్యాండ్ విడ్త్ మనం ఏం తీసుకున్నాము, ఒమేగా N0 అని తీసుకున్నాం కదా. సో ఒమేగా N0
divided by 4 అవుతుంది. omega n naught divided by 4. This is the average power of the noise at the output. సో ఇప్పుడు మనం రిసీవర్ యొక్క అంటే రిసీవర్ దగ్గర అవుట్పుట్ యొక్క సిగ్నల్ టు నాయిస్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో దానికి ఇన్పుట్ ఏమవుతుంది, మనకి మాడ్యూల్ m of t ప్లస్ మనకి s of t ప్లస్ n of t ఉన్నది కదా, అది ఇన్పుట్ అవుతుంది. అవుట్పుట్ ఏంటి మనకి డిమాడ్యులేటెడ్ సిగ్నల్. అవుట్పుట్ ఏంటి డిమాడ్యులేటెడ్ సిగ్నల్. సో ఇక్కడ చూడండి మనకు వచ్చిన అవుట్పుట్ లో నాయిస్ ఉంది, మెసేజ్ కాంపోనెంట్ ఉంది. సో ఈ రెండింటికి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాము, సిగ్నల్ టు నాయిస్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాము. క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ గా ఏమొస్తుంది, a square c p divided by 2 omega n naught. నెక్స్ట్ ఫిగర్ ఆఫ్ మెరిట్. మనం రిసీవర్ యొక్క ఫిగర్ ఆఫ్ మెరిట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలానే ఛానల్ యొక్క ఫిగర్ ఆఫ్ మెరిట్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. రిసీవర్ యొక్క ఫిగర్ ఆఫ్ మెరిట్ అంటే సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, రిసీవర్ కి ఇన్పుట్ ఛానల్ నుంచి వస్తుంది అండ్ అవుట్పుట్ జనరేట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆఫ్ అవుట్పుట్ డివైడెడ్ బై సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆఫ్ ద ఛానల్. సో ఇది వేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఫిగర్ ఆఫ్ మెరిట్ అనేది రెండు ఈక్వల్ గా వచ్చినాయి. సో వాట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ మెరిట్ of the receiver for DSP-SC system? That is 1. That is 1. Okay, so మనం సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎట్ ద ఛానల్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఎట్ ద అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఫిగర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ద రిసీవర్. సో రిసీవర్ ఫిగర్ ఆఫ్ మెరిట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే రిసీవర్ కి ఇన్పుట్ ఛానల్ నుంచి వస్తుంది అండ్ అవుట్పుట్ డిమాడ్యులేటెడ్ సిగ్నల్. సో అలా మనము సిగ్నల్ టు నాయిస్ రేషియో అండ్ ఫిగర్ ఆఫ్ మెరిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇది DSP-SC సిస్టమ్ కి. అండ్ నెక్స్ట్ SSB-SC. సో SSB-SCలో మనకి ఓన్లీ ఒక సైడ్ బ్యాండ్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ క్యారియర్ అండ్ అదర్ సైడ్ బ్యాండ్ ఏమవుతాయి, మనకి రిమూవ్ అవుతాయి. సో కాబట్టి ఒక సైడ్ బ్యాండే కాబట్టి యూ హ్యావ్ టు అజ్యూమ్ హియర్ one of the side bands, either upper side band or lower side band, and the block diagram seems to be like DSB-SC. బట్ ఇక్కడ ఫిల్టర్ డిజైనింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అది మనకి ఒక సైడ్ బ్యాండ్ ని మాత్రమే పాస్ చేయాలి. అండ్ ఇది చూడడానికి మనకి ఎలా ఉంది, DSB-SC సిస్టమ్ లాగానే ఉంది. ఓకే, సో మనకి V1 of t V2 of t అన్ని ఒకేలాగా వస్తాయి. బట్ ఇక్కడ డిమాడ్యులేటెడ్ లో వచ్చేసరికి మనము ఒక సైడ్ బ్యాండే అజ్యూమ్ చేసుకుంటాము. అండ్ అలానే ఇక్కడ మాడ్యులేటెడ్ సిగ్నల్ లో కూడా మనము ఒక సైడ్ బ్యాండే అజ్యూమ్ చేసుకుంటాము. సో ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లం లో మనకి ఈ క్యాలిక్యులేషన్ లో మనం ఏమని అజ్యూమ్ చేసుకున్నాము, లోయర్ సైడ్ బ్యాండ్ అజ్యూమ్ చేసుకున్నాము. సో లోయర్ సైడ్ బ్యాండ్ అనేది మనకి మాడ్యులేటెడ్ గా జనరేట్ అయింది. AM/AC/2 into cos 2 pi FC minus FM into T. ఇది SSB-SC యొక్క మాడ్యులేటెడ్ అవుట్పుట్. అండ్ హియర్ we have power. What is power? RMS by V square RMS by R, that is equal to RMS ante VM by √2, peak value divided by √2 whole square. You will get the average power of the modulated wave, SSB-SC modulated wave. And same procedure, you have to assume the noise component omega n naught. Omega is nothing but message bandwidth. ఓకే, సో ఇప్పుడు ఛానల్ యొక్క సిగ్నల్ టు నాయిస్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. మనకి పవర్ తెలుసు, అలానే SSB-SC యొక్క పవర్ క్యాలిక్యులేట్ చేసాము. జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆఫ్ ద ఛానల్. అండ్ ఆఫ్టర్ దట్ సో మనకి ప్రొడక్ట్ మాడ్యులేటర్ యూజ్ చేసాం కదా. ప్రొడక్ట్ మాడ్యులేటర్ కి ఇన్పుట్ ఎక్కడి నుంచి వచ్చింది, బ్యాండ్ పాస్ ఫిల్టర్ నుంచి వచ్చింది. బ్యాండ్ పాస్ ఫిల్టర్ అవుట్పుట్ ఏంటి, మాడ్యులేటెడ్ సిగ్నల్ ప్లస్ నాయిస్ కాంపోనెంట్. అండ్ ఇక్కడ నాయిస్ కాంపోనెంట్ ఏమని అజ్యూమ్ చేసుకుంటున్నాం మనము, ఇన్ ఫేజ్ అండ్ క్వాడ్రేచర్ కాంపోనెంట్ అని తీసుకుంటున్నాము. Okay, in phase component and quadrature component. And S of t here we are assuming only single side band, that is lower side band. Okay, so and after that this V1 of t is multiplied by local oscillator output, that is cos 2 pi FCT. You will get the product modulator output as V2 of t is equal to V1 of t into this C of t. So multiply చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి
cos 2 pi SCT తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ cos స్క్వేర్ అవుతుంది అండ్ సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి. cos స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు 1 plus cos 2 theta by 2 అని రాయొచ్చు. Okay, so in phase component and in quadrature component we have sin theta cos theta. Sin theta cos theta అంటే ఏం రాస్తాం మనము sin 2 theta by 2. సో అదే ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేసాము. Okay, so after that finally we will get v2 of t is like this. ఇలా వస్తుంది మనకి v2 of t. Okay, సో ఆ తర్వాత ఇది మనకి లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అవుతుంది. లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అయినప్పుడు సో ఇక్కడ చూడండి హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అన్ని రిమూవ్ అవుతాయి. అంటే ఫస్ట్ టర్మ్ అనేది హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ వీ హ్యావ్ 2fc ఫ్రీక్వెన్సీ అండ్ ఇక్కడ 4fc ఉంది అండ్ ఇక్కడ కూడా 4fc ఉంది. సో ఇన్ ఫేజ్ కాంపోనెంట్ క్వాడ్రేచర్ కాంపోనెంట్ ఇవన్నీ మనకి లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అయినప్పుడు ఏమవుతాయి రిమూవ్ అవుతాయి. అండ్ ఫైనల్లీ వాట్ వీ హ్యావ్ ఈజ్ AMAC by 4 into cos 2 pi FMT. Cos 2 pi FMT and in phase component. See here 1 by 2 అని ఉంది కదా. సో 1 by 2 into Ni of t. సో అది మాత్రమే ఉంటుంది. ఇది డిమోడ్యులేటర్ లో పాస్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ ఇది. ఓకే, సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి సిగ్నల్ టు నాయిస్ రేషియో. ఇక్కడ మనకున్న పవర్ కాంపోనెంట్ అండ్ నాయిస్ కాంపోనెంట్ ఈ రెండింటి యొక్క రేషియో మనము క్యాలిక్యులేట్ చేస్తాము. సో పవర్ ఏమవుతుంది పీక్ వాల్యూ డివైడెడ్ బై √2 సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్లీ యూ విల్ గెట్ లైక్ దిస్. ఇదేంటి మనకి డిమోడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క పవర్. Okay, and next to noise, what is the noise component here? Ni of t by 2 omega n naught this bandwidth. So ఏమవుతుంది ఇది omega n naught by 4 అవుతుంది. Okay, so ఇప్పుడు ఈ రెండిటికి రేషియో వేస్తే you will get the output signal to noise ratio. Output signal to noise ratio ఇది. ఓకే, అండ్ ఫిగర్ ఆఫ్ మెరిట్ మనం అవుట్పుట్ కి క్యాలిక్యులేట్ చేసాము, ఇంతకు ముందు ఛానల్ కి క్యాలిక్యులేట్ చేసాము. సో ఆ రెండింటి యొక్క రేషియో వేస్తే యూ విల్ గెట్ ద ఫిగర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ద SSB రిసీవర్. సో హియర్ ఆల్సో ఫిగర్ ఆఫ్ మెరిట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో DSB-SC కి SSB-SC కి మనకి ఫిగర్ ఆఫ్ మెరిట్ అనేది ఏమొచ్చింది 1 వచ్చింది. ఓకే, అండ్ కన్వెన్షనల్ AM ద ఫిగర్ ఆఫ్ మెరిట్ ఈజ్ లెస్ దాన్ 1. Okay, so ivi noise calculations in AM system, conventional AM and DSB-SC and SSB-SC. Okay, so remaining topics manam next class lo discuss cheddaamu.